హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్ గా రిలీజ్ అయిన భారతీయుడు మూవీ గురించి సరికొత్త విషయాలు తెలుసుకుందాం. శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు మూవీ 96 లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. సుమారు 28 ఏళ్ల తర్వాత సినిమాకు సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 మూవీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, వివేక్, నడుముడి వేణు, సముద్రకని కీలక పాత్రలో నటించారు. పెద్ద ఎత్తున ప్రమోషన్ చేస్తూ వచ్చిన ఈ సినిమా యూనిట్ ఈ భాగం కంటే మూడో భాగం ఇంకా అదిరిపోతుందని చెబుతూ వచ్చింది. అయితే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. 96 లో వచ్చిన భారతీయుడు అనే సినిమా ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ మూవీగా ఉంటుంది. సుమారు 4-5 ఏళ్ల క్రితమే అనౌన్స్ చేసిన సినిమాను 2024లో రిలీజ్ చేశారు. భారతీయుడు సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ఎలా ఉంటుంది అని అంచనాలు లేవు, కానీ భారతీయుడు 2 అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. 96 లో వచ్చిన భారతీయుడు మూవీకి భారతీయుడు 2 మూవీ ధీటుగా లేకపోవడం ప్రేక్షకులని అడుగడుగునా నిరాశపరుస్తుందనే చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.